ఈరోజు ఎందుకో ఈ విషయం చెప్పాలనిపిస్తుంది. ఈ విషయం వల్ల మీకేమైనా హెల్ప్ అయితుందేమో అనుకుంటున్నా. ఈరోజు నేను అపోలో హాస్పిటల్‌కి ఎళ్ళా. మా ఫ్రెండ్‌కి ఒక ఆయనకి బాగోకపోతే హెల్త్ చెకప్ కోసం ఎళ్తే, అక్కడ నాకు ఈరోజు ఒక ఫ్యామిలీకి పరిచయం అయింది. ఆ ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్, ఇద్దరు పిల్లలు, ఇంకా ఆ వైఫ్ తాలూకా ఫాదరు. మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఆ హస్బెండ్‌కి క్యాన్సర్. ఈయన క్యాన్సర్‌తో సఫర్ అవుతున్నాడు. ఆయన ఏజ్ అరౌండ్ 36, 37 ఉంటాయి. అయితే ఆయనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ చెకప్ కోసం, టర్మ్ ఇన్సూరెన్స్ ఇన్ కేస్ ఏదైనా అయితే. ఇక్కడ నిజంగా షాక్ అయిన విషయం ఏంటంటే వాళ్ళకి ఇంకో ఇన్సూరెన్స్ కూడా ఉంది. అదే క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్. ఈ హెల్త్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే ఈ క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నారు. ఈ క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ ఏంటంటే నేను దానికోసం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్స్, క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్, సమ్ అదర్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్, సమ్ డిసీజెస్ ఉన్నాయి. సో డిసీజెస్ ఏమైనా సరే వస్తే మనం మన రెగ్యులర్ ఇన్కమ్ లాస్ అవుతాం, మన జాబ్ పోతుంది. సో అటువంటప్పుడు ఈ క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుందంటే మనకి లంసమ్గా ఒక అమౌంట్ ఇస్తుందంట. ఆ అమౌంట్ తీసుకెళ్ళి మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. మన హెల్త్ చెకప్స్కి, మన ట్రావెలింగ్స్కి, మన నెససరీ థింగ్స్కి ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే డబ్బులు మనం యూస్ చేసుకోవచ్చు అంట. బాగుంది కదా. ఇది నేను ఫస్ట్ టైం విన్నా. ఇంకెవరికైనా ఈ ఇన్సూరెన్స్ కోసం డీటెయిల్గా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. కామెంట్లో చూసినా తెలుసుకుంటారు చాలామంది.